హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యునాని. నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య వచ్చినా, శీఘ్రస్ఖలన సమస్య వచ్చినా, అలాగే సంతానం లేమి సమస్య వచ్చినా, షుగర్ వల్ల అంగస్తంభన తగ్గినా, అంగం ఆకారం పల్చగైపోయినా, వంకరైపోయినా, చిన్నగా అయిపోయినా, అలాగే సుఖవ్యాధులు సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పిస్, ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోయి మూత్ర విసర్జనలో ఇబ్బందిగా ఉండటం, అలాగే మూత్రం ద్వారం ఒత్తుకుపోవటం, దానికి స్ట్రిక్చర్ ఆఫ్ యూరిథ్రా అంటారు. ఇట్లాంటి సమస్యలకు నేను చూస్తానండి. వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో శాశ్వతంగా ఒక్కసారి మందులు వాడితే మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ దేవుని వల్ల ఈ ట్రీట్మెంట్ అయిపోయి మీరు ఈ సమస్యలతో మీరు బయటపడతారు. ఇవాళ టాపిక్ వచ్చేసి స్పెర్మేచోరియా అంటే మనం మూత్రం విసర్జన చేసినప్పుడు వీర్యము మూత్రం ద్వారా పోవటం. చాలామంది మా దగ్గరికి వచ్చి, సార్ నేను యూరిన్ పోసినప్పుడల్లా వీర్యం బయటికి వస్తుంది సార్ అని వస్తుంటారు. అది ఎందుకు జరుగుతుంది? కొన్ని సందర్భాల్లో అది వీర్యం కాకపోవచ్చు, పసు రావచ్చు. కొన్ని సుఖవ్యాధుల వల్ల పసు కూడా రావచ్చు. కానీ చాలా సందర్భాల్లో మాత్రం అది వీర్యమై ఉంటుంది. ఎందుకంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో వీర్యం పల్చగైపోయి యునాని సైన్స్ ఏం చెప్తుంది, వీర్యం చాలా తన క్వాలిటీ దాని విస్కాసిటీ తగ్గి అది వీర్యంలో రావడం జరుగుతుంటుంది. ఆ వీర్యం మూత్రంలో రావడం జరుగుతుంది. మూత్రం ద్వారా బయటికి రావడం వల్ల మనిషి అంటే ఒక మగాడు వీక్ అవ్వడం మొదలవుతాడు. అంటే హెయిర్స్ రాలడం, మన బాడీ వీక్ అయిపోవడం, అంగంలో స్తంభన తగ్గడం, కామ కోరికలు తగ్గడం, అలాగే సెక్స్లో పవర్ టైమింగ్ కూడా తగ్గడం అన్నీ జరుగుతాయి. స్పెర్మేచోరియా ఇప్పుడు స్త్రీలో ఉంటుంది కదా, లికోరియా అవటం వల్ల ఫిజియాలజికల్ లికోరియా ఉంటుంది, వాళ్ళకు పైథాలజికల్ లికోరియా ఉంటుంది. ఇది మనకు కొన్ని సందర్భాల్లో పసు రావచ్చు, కానీ చాలా సందర్భాల్లో మాత్రం వీర్యమే రావచ్చు. వీర్యం అంటే హస్తప్రయోగం చేసే అలవాటు ఉన్న వాళ్ళు, లేదా అప్సైడ్ స్లీపింగ్ బోర్ల బండుకొని అంగానికి బిడ్డతో రాపిడి చేసే వాళ్ళలో, లేదా బూతు సినిమాలు తరచుగా అదే పని పట్టుకొని చూసే వాళ్ళలో, లేకుంటే అస్తమానం అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్ళలో ఈ సమస్య తరచుగా చూడడం జరుగుతుంది. మూత్రం ద్వారా వీర్యం బయటికి రావటం. ఎప్పుడు మూత్రం పోసినా లేకుంటే 2-3 సార్లు మాత్రం డైలీ, లేకుంటే మార్నింగ్ మాత్రం తప్పకుండా ఫస్ట్ లేచి మూత్రానికి వెళ్ళినప్పుడు విసర్జన చేసినప్పుడు చిక్కటి బంక నీళ్ళలాగా వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. దీనికి స్పెర్మేచోరియా అంటారు. చెప్పాను కదండి, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి సినిమాలు బోర్లా పడుకోవడం, హస్తప్రయోగం చేయటం వల్ల ఈ సమస్య మీకు వస్తుంది. మీకైనా కాదు, ఎవరికైనా రావచ్చు. ఇలా చేస్తే ఈ సమస్య వచ్చి ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబరు, ఈ నెంబర్కి సంప్రదించండి. పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మందులు తెప్పించుకోవచ్చు. మా దగ్గర అంగస్తంభన సమస్య వచ్చేసిన, అంగంలో పవర్ తగ్గిన, సెక్స్లో టైం తగ్గిన, షుగర్ ఉన్న వాళ్లకు అంగస్తంభన సమస్య వచ్చిన, అలాగే శీఘ్రస్ఖలన సమస్య వచ్చిన, అలాగే అంగం సైజు పెద్దగా ఉన్న అంగం సైజు చిన్నగా అయిపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, అలాగే ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోవటం, అలాగే మన మూత్రం ద్వారం స్ట్రిక్చర్ ఆఫ్ యూరిథ్రా అంటారు. సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫిలిక్స్, గనేరియా, అంగం మీద పొక్కులు రావటం, వాటర్ ఇన్ఫెక్షన్, వాటర్లో పొక్కులు రావడం, పగిలిపోవడం, మంట, సెక్స్ చేసిన మనం పురచంబం చిటికిపోవటం, మాటికి నొప్పి, పెయిన్, అక్కడ పసు రావటం, సుఖవ్యాధులు అన్నిటికీ నేను చూస్తానండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు, లేదా నేరుగా వచ్చి చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యలతో బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి.